నీ అవ్వ ఉత్త పుణ్యానికి 50,000 తుట్టిరా బాయ్. అబ్బా నేను చెప్తానే ఉన్నారా వద్దురా వద్దురా అది నమ్మొద్దురా అని. విన్నావా నా మాట? ఇప్పుడు కూడా బైక్ అమ్మి షర్తు కడుతువి. అప్పుడే అనుకున్నా ఇదంతా ఏటో కొడుతుందని. జర్రైతే 1,00,000 రూపాయలు పోవురా బచాయించిన పో. చల్ గిసొంటి మల్లోపారి నమ్మొద్దురా బాయ్, అందరిని ఆగం పట్టిస్తాన్రు అని గులుగుతుర్రట కొందరు. ఎందుకంటే ఇగో గిందుకు పాపం సారుకు దుఃఖం ఆగుతలేదు. ఎంత ఊకొంచినా ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఇంతగానం ఏడ్పించింది పబ్లికే మరి. బీజేపీ గ్రూప్ కు 400 సీట్ల దాకా వస్తాయని మొన్న సర్వేలో చెప్తే నిన్న 300 కూడా రాలే. ఇండియా గ్రూప్ కు 160 సీట్లు వస్తే ఎక్కువ అంటే 233 వచ్చే. నా సర్వే తప్పిందని టీవీ చర్చల లైవ్లనే గిట్ల ఏడ్చిండు యాక్సిస్ మై ఇండియా సీఈఓ ప్రదీప్ గుప్తా సారు. ఇక మన వేణుస్వామి సార్ ముచ్చటి నూనె జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. ఎందుకంటే నేనేం భగవంతుని కాదు గదన్నట్టు ఆంధ్రాలో మళ్ళా జగనే గెలుస్తాడని అయ్యగారు అంజనమేసి జాతకం చెప్తే చంద్రబాబు సారు బంపర్ మెజార్టీ తోటి గెలిచే. లీడర్లు యాక్టర్లు సెలబ్రిటీల జాతకాలు చెప్పే ఈ స్వామిని సోషల్ మీడియాలో మనిషి కోది ఖర్చుకునే వరకు సారీ చెప్పి గింత కొట్టు నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలు ప్రిడిక్షన్స్ గానీ, అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ గానీ ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను. మస్తానయ్య సర్వేలో కూడా వైసీపీ పవర్లోకి వస్తుంది అన్నందుకు ఆర్పార్ అరుచుకుంటున్నారు. మరి ఎవరని అడుగుతున్నారో ఏమని అడుగుతున్నారో వాళ్ళేం చెప్తున్నారో తెలియదు కానీ ఎగ్జిట్ పోల్స్ పేరు మీద పుట్ల కొద్ది సర్వేలు గుప్పినరు. 199 సర్వేలలో బీజేపీ అల్కగా 350 సీట్లు దాటుతుంది. కాంగ్రెస్ గ్రూప్ కు 150 కూడా రావనిస్తే దానికి దీనికి 60 సీట్ల వరకే వచ్చింది రిజల్ట్. ఓటర్లకు చెప్పిపోయే ఓటేసినట్టు, ఓటేస్తప్పుడు మనోళ్ళు పక్కకుండి చూసినట్టు సీక్రెట్ కెమెరాలు అగుపడ్డట్టే చెప్పబట్టిరే. ఇది నిజమేనని నమ్మితే షేర్ మార్కెట్ లో అదాని షేర్ ఖాన్ వేస్తే అసలు రిజల్ట్ నాడు అడుక్కు పడ్డది. 1-2 తప్పితే అందరి ఫెయిల్ అయినాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓటర్ దేవుల తీర్పును సర్వేలు పట్టలేవు, జాతకాలు చెప్పలేవు. పబ్లిక్ కూడా మస్తు హుషారైనరు. మళ్ళా చెల్ ఎవరో అడిగితే నేనెందుకు చెప్పాలని ఏదో ఒకటి చెప్పి ఖుషి చేస్తున్నట్టున్నారు. లేకుంటే ఫలానా పార్టీకి గెలుస్తుందని చెప్తానికి వెనకాలేమన్నా నడుస్తుందో. సర్వేలు ఎందుకు తప్పుతున్నాయో ఓ సర్వే చేసి అటెంక రాజకీయ సర్వేలు చేస్తే ఫాయిదా ఉంటదేమో చూడండి మరి.